యువతకు ఈ రోజుల్లో డిజిటల్ తెరలే లోకంగా మారిపోయాయి. తెల్లారి లేచింది మొదలు రాత్రి పొద్దుపోయేదాకా స్మార్ట్ ఫోన్, ల్యాప్టాప్, కంప్యూటర్ తెరలకు కళ్లప్పగించేస్తున్నారు. గంటల తరబడి ఇలా డిజిటల్ స్క్రీన్ల మీద గడపడం మూలంగా వాటి నుంచి వెలువడే నీలికాంతి మన కళ్లకు సమస్యలను తెచ్చిపెడుతుందని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. కళ్ళు అలిసిపోవడం, పొడిబారడం, కళ్లల్లో మంట, కళ్ల నుంచి నీరు కారడం ఇవన్నీ బ్లూ లైట్ తెచ్చిపెట్టే సమస్యలే. డిజిటల్ తెరల మూలంగా కళ్లకు ఎదురయ్యే సమస్యలు, వాటిని అధిగమించే మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. యువతలో కంటి సమస్యలు ఎందుకు వేగంగా పెరుగుతున్నాయి? యువతలో ముఖ్యంగా కంటి సమస్యలు పెరగడానికి ముఖ్యమైన కారణం డిజిటల్ జీవనశైలి. ఈ డిజిటల్ జీవనశైలిలో మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, టీవీలు ఎక్కువగా చూడడం వలన ఈ కంటి సమస్యలు అనేవి బాగా పెరుగుతున్నాయి. పని కోసమే కాకుండా ఆటలాడడానికి మరియు సినిమాలు చూడడానికి, సీరియళ్ళు చూడడానికి స్క్రీన్ టైం అనేది బాగా పెరిగిపోతుంది. దీని వలన కంటి అలసట, డ్రైనెస్ వంటి చాలా సమస్యలు పెరుగుతున్నాయి. దీనితో పాటు వెలుగులోకి వెళ్ళడం అనేది బాగా తక్కువైపోయింది. నిద్ర కూడా సరిగ్గా సరిపోవడం లేదు. ఇవన్నీ కారణాల వలన కంటి సమస్యలు బాగా పెరుగుతున్నాయి ఈ మధ్యలో. స్క్రీన్ ఎక్కువ చూసే వారిలో సాధారణంగా ఏ లక్షణాలు ముందుగా కనిపిస్తాయి? స్క్రీన్లు కంటిన్యూస్గా ఎక్కువగా చూసే వారికి కళ్ళల్లో మంటలు, కళ్ళు పొడిబారడము, తలనొప్పి, కంటి చుట్టూ భారంగా ఉంటుంది, కళ్ళల్లో నుంచి నీళ్లు కారడం వంటివి చాలా సమస్యలు వస్తాయి. అదే ఇంకా ఎక్కువసేపు చూసేవారికి బాగా కళ్ళల్లో అలసట, నిద్ర సరిగ్గా పట్టడం లేదు, అటెన్షన్ స్పాన్ అనేది బాగా తగ్గిపోతుంది అనేది చాలా కంప్లైంట్స్ వస్తాయి. అదే కొంచెము గ్యాప్ తీసుకొని ఈ పనులు మాత్రం చేసుకుంటే ఈ సమస్యలు బాగా తగ్గుతాయి. కళ్లల్లో మంట, నీళ్లు కారటం, మసక చూపు ఇవి తాత్కాలికమా లేదా శాశ్వత సమస్యలకు సంకేతమా? మొదటి దశలో ఈ సమస్యలన్నీ తాత్కాలికంగానే ఉంటాయి. సరైన విరామాలు తీసుకుంటూ ఐ హెల్త్ అనేది కరెక్ట్గా పాటిస్తే ఈ సమస్యలు దానంతటవే తగ్గిపోతాయి. కాకపోతే అలవాట్లు మార్చుకోకుండా స్క్రీన్ ఎక్కువగా చూస్తూ కంటిన్యూ చేస్తూ ఉంటే మాత్రము డ్రై ఐస్, ఐ స్ట్రెయిన్, చూపు మందబారడం లాంటి చాలా సమస్యలు పర్మనెంట్గా ఉండిపోతాయి. అలాంటప్పుడు డాక్టర్ను వెంటనే సంప్రదించి చికిత్స తీసుకుంటే వీటికి కూడా మనకి సొల్యూషన్ దొరుకుతుంది. డిజిటల్ ఐ స్ట్రెయిన్ అంటే ఏంటి? ఇది ఎవరికి ఎక్కువగా వస్తుంది? ఈ డిజిటల్ పరికరాలు ఎక్కువగా వాడడం వల్లనే వచ్చే ప్రాబ్లం డిజిటల్ ఐ స్ట్రెయిన్. మొబైల్ ఫోన్లే కాకుండా ల్యాప్టాప్లు, టీవీ చూస్తున్నా కూడా అవి స్క్రీన్ టైం కిందికే వస్తాయి. ఇందులో అన్నిటికన్నా మొబైల్ ఫోనే అన్నిటికన్నా హానికరం. టీవీ ఎక్కువసేపు చూసినా కూడా దాని వలన అంత ఎఫెక్ట్ ఉండదు. ఈ మొబైల్ ఫోన్ చాలా క్లారిటీగా చూస్తున్నప్పుడు మన బ్లింక్ రేట్, కళ్ళు రెప్ప పడడం అనేది కూడా బాగా తగ్గిపోతుంది. దీనితోని డ్రైనెస్ బాగా పెరుగుతుంది. కంటిపైన అలసట, కళ్ళు మొద్దుబారడం లాంటి సమస్యలు చాలా పెరుగుతాయి. దీన్నే డిజిటల్ ఐ స్ట్రెయిన్ అని అంటాము. దీన్ని అరకట్టడానికి సరిగ్గా బ్రేక్స్ తీసుకుంటూ కంటి ఎక్సర్సైజెస్ అనేవి చేసుకుంటూ ఉంటే దీన్ని మనం రాకుండా మన కళ్ళని కాపాడుకోవచ్చు. రాత్రిపూట మొబైల్ వాడకం కళ్లకు ఎందుకు ఎక్కువ నష్టం చేస్తుంది? ఈ అన్ని స్క్రీన్ల నుంచి బ్లూ లైట్ అనేది రావడం మనకి అందరికీ తెలిసినదే. ఈ బ్లూ లైట్ కంటికి చాలా హానికరం. అదే కాకుండా నిద్రను కూడా ఈ బ్లూ లైట్ అనేది బాగా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా పడుకునే ముందు స్క్రీన్ చూస్తే ఈ నిద్ర పట్టకపోవడము, ఇన్సోమ్నియా అనే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే చాలా స్టడీస్ చెప్తాయి, పడుకునే అట్లీస్ట్ అరగంట 40 నిమిషాల ముందు స్క్రీన్ అనేది పక్కన పెట్టేసి రిలాక్స్డ్గా పడుకుంటే నిద్ర బాగా పడుతుంది, అలసట అనేది ఉండదు. స్క్రీన్ వాడకం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా పిల్లల్లో ఈ స్క్రీన్ అనేది ఎంత లిమిట్ చేస్తే అంత మంచిది. చదువుకునేటప్పుడు కూడా మొబైల్ ఫోన్ కాకుండా, ల్యాప్టాప్ కాకుండా టీవీలో వాళ్ళకి అవసరమైనది చూపిస్తే దాని వలన స్క్రీన్ ప్రభావం అనేది పిల్లల మీద చాలా తక్కువ అవుతుంది. ఇంకొకటి వచ్చేసి స్క్రీన్ చూస్తున్నప్పుడు
విరామాలు 20 నిమిషాలకి 20 సెకండ్ల విరామం తీసుకుంటే దాని వలన స్క్రీన్ ప్రభావం తక్కువవుతుంది. పిల్లలకు వెలుగులో ఆడుకోవడం వలన కంటి డెవలప్మెంట్ అనేది బాగా అలవాటవుతుంది. అది కూడా పిల్లలు ప్రోత్సహించాలి. ఇంకొకటి వచ్చేసి తల్లిదండ్రులు కూడా మంచి ఉదాహరణగా స్క్రీన్ టైం తక్కువ చేస్తే పిల్లలు కూడా దాన్ని చూసి అదే అలవాటు చేసుకోవడం అనేది బాగా సాధ్యమవుతుంది. స్క్రీన్ వల్ల వచ్చిన కంటి సమస్యలు పూర్తిగా నయమవుతాయా? ఈ మొదట్లో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ సరైన విరామాలు తీసుకుంటూ ఐ హెల్త్ అనేది కరెక్ట్గా పాటిస్తే వాటంతటవే తగ్గిపోతాయి. కాకపోతే ఈ సమస్యలన్నీ ప్రాణాంతకరమేమీ కాదు. కాకపోతే మన రెగ్యులర్ డే టు డే యాక్టివిటీస్ని చాలా ఇబ్బంది పెడతాయి. అందుకే ముందు జాగ్రత్తగా మనం దీనికి పరిష్కారం ఎత్తుక్కొని స్క్రీన్ టైంను తగ్గించుకుంటూ సరైన విరామాలు తీసుకుంటూ ఉంటే కళ్ళని కాపాడుకోవచ్చు. దీనితో పాటు మంచి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ కళ్ళు రెప్పలు సరిగ్గా వేసుకుంటూ సరైన స్క్రీన్ బ్రైట్నెస్ పెట్టుకుంటూ జాగ్రత్తలు పడితే కంటి ఆరోగ్యానికి అది చాలా మంచిది. కంటి చూపును కాపాడుకోవటానికి యువత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అన్నిటికన్నా ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అని అంటాం. కాకపోతే సాఫ్ట్వేర్లో పనిచేసే వారికి ఈ స్క్రీన్ వాడడం అనేది చేయకుండా ఉండలేరు. రోజుకి 6 గంటల నుంచి 8 గంటల వరకు, ఇంకా చాలా మంది 12 గంటల వరకు స్క్రీన్ వాడుతున్నామని చెప్తారు. ఇలాంటి వారు ప్రత్యేకంగా 20-20-20 రూల్ అనేది పాటించాలి. దీంట్లో ఏంటంటే ప్రతి 20 నిమిషాలకు 20 సెకండ్లు బ్రేక్ తీసుకోవాలి. బ్రేక్ అనగానే మనం మామూలుగా మళ్ళీ సెల్ ఫోనే తీస్తాము, అది కూడా స్క్రీన్ కిందకే వస్తుంది. సో అలా 20 నిమిషాలకి 20 సెకండ్లు 20 అడుగుల దూరంలో ఏదో ఒకటి చూస్తే కళ్ళు అనేవి బాగా రిలాక్స్ అవుతాయి. దీనితో పాటు బయట వెలుగులో కొంచెం కళ్ళను వేరే వస్తువులను చూస్తుంటే కళ్ళు కూడా బాగా రిలాక్స్ అవుతాయి. రాత్రి కూడా 7 నుంచి 8 గంటల వరకు సరిగ్గా నిద్రపోతే కంటికి రిలాక్సేషన్ అనేది బాగా దొరుకుతుంది. ముఖ్యంగా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇబ్బందులున్నా వెంటనే డాక్టర్లను సంప్రదిస్తే దానికి చికిత్స అనేది చాలా ఈజీగా అయిపోతుంది. స్మార్ట్ ఫోన్, ల్యాప్టాప్ వంటివి ఇవాళ మన జీవితంలో ఒక భాగంగా మారిపోయాయి. వీటిని పూర్తిగా దూరంగా పెట్టలేం. అలా అని వీటిని అతిగా వాడడం మంచిది కాదు. కళ్ళల్లో సమస్యలు మొదలైనప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే తగిన వైద్య సాయం తీసుకోవాలి.